మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అలాగనే 31 వచ్చినప్పుడు 31, కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయంలో విచారించుదురు, కిందకు విచారింతురు. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి అన్ని చెప్పిన తర్వాత సింపుల్ అని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అన్యజనులు ఎన్ని చేస్తారు, ఏం చేస్తారంట అన్యజనులు? ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎక్కడ లోన్ తెచ్చుకుందుము, ఎక్కడ ఇల్లు కడుదుము, ఎక్కడ అప్పులు తెచ్చుకుందుము, ఎక్కడ వారిని అడుగుదుము, అవన్నీ మన ఆలోచనలు, అవన్నీ మన ప్రయత్నాలు, అవన్నీ మన ఇష్టాలు. కానీ దేవుని చిత్తములో అది లేకపోతే అన్నిటిని ఆపుతూనే ఉంటాడు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడిగేంతవరకు. అందుకే అలాంటి వాళ్ళకి అంటున్నాడు ఏమంటా అంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో, నువ్వేదైతే తినాలనుకుంటున్నావో, నువ్వేదైతే ధరించుకోవాలనుకుంటున్నావో, నువ్వేదైతే ఇల్లు కట్టాలనుకుంటున్నావో, నువ్వేదైతే డబ్బులు కావాలనుకుంటున్నావో, అవన్నీ నీ పరలోకపు తండ్రికి అడగక మునిపే